జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ జూన్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ జూన్ నెలలోకి వచ్చేసరికి మూఢం స్టార్ట్ అయిపోయింది. గురుమూఢమి, శుక్రమూఢమి స్టార్ట్ అయిపోయింది. మరి ఈ యొక్క గ్రహస్థితులు ఏంటి? గురు, రవి, బుధ, శుక్ర సంచారము ఈ యొక్క వృషభ రాశిలో మనకి మే 14వ తేదీ వరకు ఈ యొక్క రవి 31 మే వరకు బుధుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది. అదేవిధంగా 15వ తేదీ నుంచి రవి మిథున రాశిలో, 12 జూన్ నుంచి శుక్రుడు మిథున రాశిలో, అలాగే బుధుడు 14 జూన్ నుంచి మిథున రాశిలో ఉండడం జరుగుతోంది. కుజుడు 1 జూన్ నుంచి మేష రాశిలో ఉండడం, ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి వల్ల ఈ సింహరాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఇప్పుడు ఈ నెలలో సింహరాశి వారికి గురు శుక్ర మూఢాలు నడుస్తున్నాయి. మే 2 నుంచి జూలై 7వ తేదీ వరకు మనకి శుక్రమూఢమి, మే 5 నుంచి జూన్ 1 వరకు గురుమూఢాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి వివాహ సంబంధాలు లేవు. వివాహ చూపులకు కూడా వెళ్ళకూడదు, పెళ్లి చూపులకి వాటికి. కొత్తగా గృహాలు కొనుక్కోవడము, కొత్తగా శంకుస్థాపనాలు చేయడము, ఇళ్ళు మారడాలు కూడా లేవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉందండి అంటే, కుజుడు 1 జూన్ నుంచి మేషరాశిలోను, మరి బుధుడు 31 జూన్ నుంచి వృషభ రాశిలో 14 జూన్ వరకు, ఆ తదనంతరం మిథున రాశిలో, ఆ తర్వాత శుక్రుడు 19 మే నుంచి ఈ 12 జూన్ వరకు వృషభ రాశిలో, తదనంతరం మిథున రాశిలో, అలాగే రవి 14 మే నుంచి 15 జూన్ వరకు వృషభ రాశిలో, తదనంతరం మిథున రాశిలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో, శని కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. ఈ గ్రహాల కాంబినేషన్ వల్ల ఇతర అనేకమైనటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ని పరిశీలించిన తర్వాత ఈ యొక్క సింహరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. అంటే కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కొంత రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ట్రయల్స్ ఇవన్నీ అయిపోయినటువంటి వాళ్ళ యొక్క జడ్జిమెంట్స్ అనేటటువంటివి రిజర్వ్ చేయబడతాయి. మొత్తం మీద ఏ విధంగా అయితేనేమి ఈ యొక్క నెలలో కొంతమంది సింహరాశి వాళ్ళ యొక్క జాతకాలు మారబోతున్నాయి. వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే విపరీతమైనటువంటి మొత్తం సమస్త సింహరాశి వాళ్ళంతా కూడా విపరీతమైనటువంటి మనశ్శాంతి ప్రాబ్లంతో నిద్ర పట్టక చాలా బాధపడుతూ ఉంటారు. ఇవి కోరి తెచ్చుకున్నటువంటి సమస్యలు, దానంతకది మీకు వచ్చినటువంటివి కాదు. కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు బాధపడ్డారనుకోండి, అది వేరే విషయం. ఏదో నా లవర్ మాట్లాడట్లేదు, నీకు పెళ్ళైపోయింది, నీకు పిల్లలు ఉన్నారు, దానికి పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళ మాట్లాడట్లేదు, లేదా మా పక్కింటి వాళ్ళు మాట్లాడట్లేదు, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో, అనవసరమైనటువంటి విషయాలతో, మానసికంగా రుగ్మతలతో వీళ్ళు అవడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి పాపం మరి వాళ్ళకి కరోనా లక్షణాలతో కూడినటువంటి జలుబు, జ్వరము, గొంతు నొప్పి ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా మరి ఎందువల్ల అంటే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మరి రావడం జరుగుతుంది. దీనికి నిద్ర లేమి కారణము. చక్కగా కడుపు నిండా తినండి, హాయిగా నిద్రపోండి, బ్రహ్మాండంగా మీకు జరగాల్సినటువంటివన్నీ కూడా జరుగుతాయి. మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి ప్రమోషన్స్ అనేటటువంటివి కొద్దిగా కష్టమైనటువంటి సమయం అని మనం చెప్పాలి. అయితే మీ కష్టానికి గుర్తింపుగా ఈ నెల అనేటటువంటిది ఫ్యూచర్లో జరగబోయేటటువంటి శుభాలకి ఇదొక
ప్రాతిపదికగా మనం ఆలోచించవచ్చు. అది బేస్ కింద అవుతుందన్నమాట. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల పరిస్థితి బాగుంది. ఇంకా ఎక్కువ కష్టపడి చదవండి. గురుబలం బాగుంది. ఇప్పుడు మనకి ఇంకా కష్టపడినట్లయితే చాలా చక్కగా మీరు విదేశాలకు కూడా వెళ్తారు. మీరు మరి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు రావడం, ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి దేశంలో నుంచి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీకు మానసికంగా ఎంత అశాంతి ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులను చక్కగా చూస్తారు, భార్యాపిల్లలను బ్రహ్మాండంగా చూస్తారు. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారు మిరాకిల్స్ సృష్టించడానికి సరైనటువంటి సమయం ఇది. ఈ యొక్క గురుబలం పెరిగిన కారణంగా ఏదో దయతేల్చి మీ చిన్నప్పుడు చదువుకున్నటువంటి మాస్టర్లు మరి ఒక 10-15 సంవత్సరాలు మీకు బోధించినటువంటి టీచర్ల యందు మీకు దయ కలిగి వాళ్ళని కలవడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ ఆశీస్సులు మీరు పొందడం జరుగుతుంది. మరి అలాగే నర్మదా నది పుష్కరాలకు మీరంతా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు వెళ్తారు. మీరు గతంలో మీరు చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయాలకు కానీ స్కూళ్ళకు కానీ ఈ నెలలో మీరు వెళ్ళి మరి మీరు అలుమ్ని కింద ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత గొప్ప గొప్ప పండితులతో మీరు సమావేశం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి చక్కగా అద్భుతాలు సృష్టిస్తారు. ఈ నెలలో అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కొత్తగా అప్పులు చేసేటటువంటి సామర్థ్యం మీకు వస్తుంది. చక్కగా మీరు ఇళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు కట్టడానికి అవకాశాలు లేవు కాబట్టి ముందు చూపుతో ముందు జాగ్రత్తతో ఆ డబ్బులన్నీ కూడా మీరు అప్పులు చేసి దాచి ఉంచుతారు. అయితే ఈ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావం వలన అండ్ సహజ సిద్ధమైనటువంటి మీ దయాగుణం వలన ఈ సింహరాశి వాళ్ళు కొంత ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి, దుర్వినియోగం పాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మంచి వాళ్ళతో మీరు తిరుగుతూ మంచిగా మీరు కనుక చేసినట్లయితే ప్రతి పని కూడా మీకు ప్రజల మద్దతుతో మీరు అన్నీ కూడా మీరు సాధించగలుగుతారు. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా ఈ క్యాన్వాసింగ్ అనేటటువంటి చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ల సమయం కాబట్టి మంచిగా ఈ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క భార్యాభర్తల మధ్య వివాదాలు అనేటటువంటివి కొత్తగా వివాదాలు చేసుకుంటే వితండవాదాలు చేసుకుంటే రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారాలు, కంప్యూటర్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చేయకూడదు. అలాగే ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీరు వాటి జోలికి వెళ్ళకూడదు. ఆయిల్తో వ్యాపారాలు కూడా. మీ యొక్క మానసిక ప్రవృత్తి ఏ విధంగా మారుతుందండి అంటే అసలు నమ్మినటువంటి వాళ్ళని మీరు సడన్గా వదిలేస్తారు. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ చేయలేనేమో అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని వదిలేసుకొని మీరు ఈ నెలలో మీరు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఎప్పుడైనా సరే నష్టపోతారే తప్ప మామూలుగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు సక్సెస్గా మారిపోయారు వీళ్ళు. కాబట్టి అందుకే సినిమాల్లో కూడా రాజశేఖర్ని బట్టి సింహరాశి అనేటటువంటి సినిమా తీశారు. మిగతా అన్ని రాశుల పేర్లు ఎందుకు పెట్టలేదు మరి? అంటే సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ నెలలో బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధిస్తారు, గౌరవాలు పొందుతారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఉదయం 8 గంటలకి శనివారం నాడు దానం చేయండి. అధిక పారితోషికాన్ని ఇవ్వండి పూజారికి. వాళ్ళు అడగరు పాపం, మొహమాట పడి మీరే ఎక్కువ ఇవ్వండి. అదేవిధంగా రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే చక్కగా ఈ యొక్క దుర్గాదేవి యొక్క పాదపద్మాలకు మీరు శనివారం నాడు
కుంకుమార్చన చేయాలా. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నవగ్రహాలకి అక్కడ తైలాభిషేకాన్ని మీరు కనుక జరిపించుకున్నట్లయితే ఓం శరేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రంతో మీరు కనుక జపం చేసుకున్నట్లయితే ఈ రెమెడీస్ అనేటటువంటి అత్యద్భుతంగా మీకు ఇమీడియట్ సద్య ఫలదాత దత్తాత్రేయుడు వెంటనే మరుక్షణంలో మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.